నా చేతితోనే నా కొడుకుని చంపించాలని చూస్తాను. నేనే నరికేద్దామనుకున్నా. నీ కొడుకు కాబట్టే నిన్ను పంపించా. వాడేం తప్పు చేశాడండి? ఎంత దమ్ముంటే నా కొడుకు ఇష్టపడిన అమ్మాయిని ప్రేమిస్తాడు. నా కొడుకు కూడా ప్రేమించాడు. నా కొడుకు నీ కొడుకు ఒక్కటేనా? తలకొరివి పెట్టకు, పెట్టించుకో. కానీ అంజలి వంశీని ప్రేమించట్లేదు. దాని ప్రేమ ఎవడికి కావాలరా? నా కొడుకు ప్రేమించాడు, అది చాలు. బతిమాలుతావో బెదిరిస్తావో, అడ్డొస్తే నీ కొడుకుని అడ్డంగా నరికేస్తా. పో పో. అంజలిని మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఆ రాముని పెళ్లి జరగనివ్వడరా. మధ్యలో వాడేవాడు? మా పెళ్లికి వాడికి సంబంధం ఏంటి? వాడి కొడుకు కూడా అంజలిని ప్రేమిస్తున్నాడు. వాడు మాత్రమే ప్రేమిస్తున్నాడు, కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి ఎవడొచ్చినా లెక్క చేయను. వాడు చంపేస్తాడు. చచ్చిపోతాను. ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ ప్రాణం కోసం ప్రేమను మాత్రం వదులుకోను. వాడి గురించి నీకు తెలియదురా. వాడు రాక్షసుడు. వాడు కొడుకు కోసం ఏమైనా చేస్తాడు. మీలా కొడుకుని చంపడానికి రాడుగా నాన్న. నువ్వెప్పుడు తిట్టినా నాన్నే కరెక్ట్ అనుకునేవాడిని. పోయింది నాన్న, మీ మీద గౌరవం పూర్తిగా పోయింది. నా కన్న తండ్రి నీచుడి దగ్గర పనిచేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. కొడుకు మీద కత్తి తీసిన కన్న తండ్రితో మొదటిసారి ఎదురు తిరిగి మాట్లాడుతున్నా. నీకేం తెలుసనరా? ఆయన్ని దోషించేసి మాట్లాడుతున్నావు. మీ నాన్న అందరూ తన వాళ్ళు అనుకుని నలుగురితో కలిసి చిట్ ఫండ్ కంపెనీ పెట్టారు. వాళ్ళని పూర్తిగా నమ్మేశారు. కానీ వాళ్ళు మీ నాన్నను మోసం చేసి డిపాజిటర్ల డబ్బుతో విదేశాలకు పారిపోయారు. దాంతో మన కుటుంబం రోడ్డున పడిందిరా. అందులో ఓ డిపాజిటర్ మొత్తం డబ్బంతా కట్టి మీ నాన్నగారిని మన కుటుంబాన్ని కాపాడారు. ఆయనకి మీ నాన్నగారి తెలివితేటలు కావాలి, మనకి ఆయన ఇచ్చే డబ్బు కావాలి. అప్పట్లో ఇంతకంటే వేరే దారి దొరకలేదు. నువ్వేం చెప్పి ఆయన సమర్థించినా నాన్న చేసిన తప్పే. నేను ఆ రోజు అలా చేయకపోతే ఈ రోజు ప్రశ్నించడానికి నువ్వు ఉండేవాడివి కాదరా. ఏమైనా మీరు చేసిన తప్పు అంతే. సీత, వాడితో నువ్వు గెలవలేవురా. ఓడిపోవటం నాకు చేత కాదు నాన్న. గేమ్ వాడు మొదలు పెట్టాడు, ఫినిషింగ్ నేనిస్తా. జాగ్రత్తరా. ఆ విషయం వాడికి చెప్పు. నీకు ఇంగ్లీష్లో ఫస్ట్ మార్క్స్ రావాలంటే నమస్తే. నమస్తే. కూర్చోండి కూర్చోండి. నమస్తే. కూర్చోండి. మీ పాప నైస్ నైస్. కూర్చోండి. చూస్తారే, పెట్టండి అక్కడ. ఏంటండి ఇదంతా? అర్థం కాలేదా? నిశ్చితార్థం. ఎవరికి? మీ అమ్మాయికి మా అబ్బాయికి. చూడండి, మా అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయిందంటారు, కానీ ఇదే అసలైంది. మీరేం భయపడనక్కర్లేదు. పెళ్లి నా రేంజ్కి తగ్గట్టు చేద్దాం. ఖర్చు విషయం మర్చిపోండి. నేను సంపాదించిందంతా నా కొడుకు కోసమే. మీరొచ్చి అక్షింతలు వేస్తే చాలు. ఈ పెళ్లి జరగదు. పాపా ఇట్రామా. నీ పేరేంటమ్మా? చిక్కి. చిక్కి. 6 ఏళ్ల మీ పాప ఏడుస్తుంటేనే తట్టుకోలేకపోతున్నారే. మరి 25 ఏళ్ల నా కొడుకు గురించి నేనెంత బాధపడాలి? నా కొడుకు ఏది ఇష్టపడ్డా తెచ్చివ్వడం నా బలహీనత. మీ అమ్మాయిని కావాలనుకున్నాడు, తెచ్చిస్తాను. ఈ పెళ్లి చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాక కాదంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. తీసుకోండి తీసుకోండి. ఎవరా నువ్వు నా పెళ్లి డిసైడ్ చేయడానికి? ఆ రోజు నన్ను చంపడానికి వచ్చి
కాపాడినట్లు నాటకం ఆడి ఇప్పుడు నిశ్చితార్థం అంటూ ఇంటికి వస్తావా? పోరా బయటికి. శభాష్ శభాష్, నా కొడుకు సెలక్షన్ సూపర్. చిరుతపులి లాంటి కోడల్ని ప్రేమించాడు. ఎవరా నీ కోడలు? నలుగురిని వెంటేసుకుని వస్తే భయపడి ఒప్పుకుంటాననుకున్నావా? ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. నవ్వుతూ ఒప్పుకుంటే బ్రాహ్మణ పద్ధతిలో, ఏడుస్తూ ఎదిరిస్తే గాంధర్వ పద్ధతిలో. హలో, ముసలాడివి నీకే అంతుంటే కుర్రాణ్ణి నాకెంత ఉండాలిరా? ఎవడైనా అడ్డొస్తే ఏది పారేస్తా. రండ్రా, చంపుతా అన్నావంట, చంపు. డైరెక్ట్గా నేనే వచ్చా. చంపరా. ఏయ్, ఆడాళ్ళు చిన్నపిల్ల మీద ఏంట్రా? నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే డైరెక్ట్గా నాతో పెట్టుకో. రా. నా కొడుకు. నీ కొడుకు ఏడా? నా కొడుకు రమ్మను. ఈ అమ్మాయినక ప్రేమించింది, ఈ అమ్మాయినక నీ కోడలు చేసుకుందాం అనుకుంది. నీ కళ్ళ ముందే ఈ అమ్మాయిని నేను ముద్దు పెట్టుకుంటా. ఏం పీక్కుంటావో పీక్కో. రే ముసలోడా, నేనే అంజలిని పెళ్లి చేసుకునేది. ఎవరైనా అడ్డొచ్చారో అడ్డంగా నరుకుతా, అడ్డంగా నరుకుతా, అడ్డంగా నరుకుతా. భయపడుతున్నావా? భయమా? నువ్వుండగానా? ఐ లవ్ యూ. బాయ్. ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగు. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసిన వాడేవాడు ప్రాణంతో లేడు. అసలు రాములంటే ఏమనుకున్నావురా? నా ముందే నా కోడల్ని ముద్దు పెట్టుకుని నాకే వార్నింగ్ ఇచ్చావంటే కిల్లాడివిరా. రేయ్, నిన్నక్కడే కత్తికోకండగా నరికేసేవాణ్ణి.
కానీ లోపల నా కొడుకు నిద్రపోతున్నాడు. డిస్టర్బ్ అవుతాడని వదిలేశాను. బతికిపోయావు. అయినా నీలాంటి వాడిని వేటాడి చంపడంలోనే మజా ఉంటుంది. నువ్వు లక్కీ ఫెలోవిరా, లక్కీ. రాయల్గా రాములు కత్తితో చేస్తున్నావు. బాబు రాంబాబు కాడు ఉన్నాడంట. నాన్న అంకుల్ మీతో మాట్లాడతాంట. హలో. రే రాంబాబు, బాబుని చేయదు. భయపడకు, నేను నీ అంత నీచుండి కాదు. మా వాడిని వదిలే. వదిలేస్తాను. మీ వాడిని వదిలేస్తాను. వదిలేస్తాను. పొండి పొండ్రా. నా తెలివితేటలేంటో నీకు బాగా తెలుసు రాములు. కానీ నా కొడుకు నాకంటే తెలివైనవాడు. ఎలా ఉంది మా వాడేసిన స్కెచ్? రేయ్, నువ్వు ఒంటరిగా నన్నేం పీకలేవు కానీ ఈసారి ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు నాకు చెప్పమ్మా. నేను చెప్తా. ఏమైంది? మనల్ని వాడిని చంపేస్తాడండి. ఎవరు? అంజలిని ఎక్కడికైనా పంపించేద్దాం. వాడు మనల్ని బతకనివ్వడు. సరే సరే, రేపు పొద్దున పంపుతాం. నువ్వు కంగారు పడుకో. పడుకో. సుబ్బయ్య,